పశ్చిమ బెంగాల్లో రెండో దశ అసెంబ్లీకి ప్రచారం ముగిస్తుంది. రెండో దశలో 142 సీట్లకు ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది. చివరి రోజు హోరాహోరీగా ప్రచారం సాగింది. రెండో దశలో కీలక నియోజకవర్గాలున్నాయి. కోల్కతా నార్త్, కోల్కతా సౌత్, హౌరా, నదియా ఉత్తర 24 పరిగణాలు, దక్షిణ 24 పరిగణాలు, హూగ్లీ, పర్బా, బర్ధమాన్ జిల్లాల పరిధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అల్లర్లు, హింసకు తావు లేకుండా ఈసీ చర్యలు చేపట్టింది. రెండో దశలోనే సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం ఉంది. భవానీపూర్తో మమత బీజేపీ నేత సువేందు అధికారితో తలపడుతున్నారు. మొదటి దశలో 93.19% భారీగా పోలింగ్ జరగడంతో రెండో దశలో నమోదయ్యే పోలింగ్పై ఆసక్తి ఉంది. 29న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 294 ఉన్నాయి. తొలి దశలో ఈ నెల 23 152 సీట్లకు పోలింగ్ పూర్తయింది. ఇక పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరించేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. ఎస్ కళ, మొత్తానికి ఒక అంకం అయితే ముగిసింది. ఇక పోలింగ్ సర్వం సిద్ధమవుతోంది. సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఓవరాల్ గా ప్రచారంలో హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ప్రస్తుతం ఇక భద్రతకు సంబంధించి, ఎందుకంటే కీలక నేతలు మమతా బెనర్జీతో సహా చాలా మంది కీలక మంది నేతలు ఈసారి ఎన్నికల్లోని నియోజకవర్గాలు తలపడుతున్నారు. సో ఎలా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? చాలా కీలకమైనటువంటి రెండవ దశ అంటే ప్రచార పర్వం ముగిసింది కొద్దిసేపటి క్రితంగా. నా వెనకాల ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి భవానీ కాన్స్టిట్యున్సీ, భవానీపూర్ మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీ, నా వెనకాల కొద్ది సెకండ్ల క్రితంగా కూడా మైకులతో మారుమ్రోగినటువంటిది. ఒక్కసారిగా కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా ప్రచార పర్వానికి సమయం ముగిసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి కట్అవుట్స్ అవన్నీ కూడా తీస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. భవానీపూరి కాన్స్టిట్యున్సీ దాదాపు అంటే ప్రచార పర్వం ముగిసే ముందర ఒక 10 నిమిషాల ముందర మమతా బెనర్జీ ర్యాలీతో, కార్యకర్తలతో, తేజస్వి యాదవ్ కూడా ఆమెతో పాటు వచ్చి ఇక్కడ అంటే ఈ ప్రచార సభ దగ్గర ఉండేటటువంటి ప్రజలను ఉద్దేశించి అభివాదం చేస్తూ వెళ్ళినటువంటిది చివరి ప్రచార రోడ్ షో అని చెప్పవచ్చు. ఇది భవానీపూరి కాన్స్టిట్యున్సీ అందరూ కూడా నినాదాలతో హోరెత్తుతున్నటువంటిది. చాలా కీలకం. మీరు అన్నట్లుగా రెండవ పర్వం అంటే మొదటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. అందులో 3 జిల్లాలకు సంబంధించినటువంటిది కూడా, ఇటు బెంగాల్కి సంబంధించినటువంటిది ప్రచార పర్వము ఇక్కడ రెండవ ఫేజ్లో ఉంది. దాదాపు మనకు కోల్కతా నార్త్, సౌత్ కోల్కతా, తర్వాత ఉత్తర పరిగణ, దక్షిణ పరిగణ చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఇందులో హోరాహోరీగా అటు మమతా బెనర్జీ సంబంధించినటువంటి పోటీ చేసేటటువంటి భవానీపురి కాన్స్టిట్యున్సీ, ఆమె గతంలో ఏదైతే ఓడిపోయినటువంటిది ఒక అంటే నియోజకవర్గము ఏదైతే ఉందో మనకు ముషీరాబాద్కు సంబంధించినటువంటిది, ఇక్కడ అంటే నంద్రిగం చాలా కీలకమైన ప్రాంతం, గతంలో ఓడిపోయింది. అనంతరం ఈసారి మాత్రము కేవలం ఒకే నియోజకవర్గాన్ని ఆమె ఎంచుకోవడం జరిగింది, భవానీపూర్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ప్రచార పర్వం ముగిసింది. మరి అంటే ఎలక్షన్ కమిషన్ అనుకోవచ్చు, ఆదేశాలు కూడా ఎలక్షన్ కమిషన్ చాలా కీలకమైనటువంటి ఆదేశాలను కూడా ప్రకటించింది. దాదాపు ఎవరు కూడా బైక్స్లో కూడా వెళ్లేందుకు కూడా అనుమతి లేకుండా కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఒకవైపు జారీ చేసింది. దాదాపు ఇక్కడ అంటే కోల్కతాకు అనుకోవచ్చు, కోల్కతా సిటీకి దగ్గరగా ఉండేటటువంటి ఏదైతే ప్రాంతాల నుంచి కూడా లోపలికి ఎంట్రీ కాకుండా కూడా ప్రతి వెహికల్ని కూడా చెక్ చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడము. మరింత కూడా అంటే అటు బీజేపీ కూడా ఈరోజు భారీ ర్యాలీ షోలను కూడా అంటే రోడ్ షోలను కూడా నిర్వహించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈరోజు ఏదైతే రోడ్ షో చెప్పినట్టు సమయంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళీ నేను వస్తాను అంటూ కూడా చెప్పడము. ఇటు మమతా బెనర్జీ కూడా చాలా కీలకంగా కూడా రోడ్ షోలు పదే నిర్వహించినటువంటిది. కానీ హోరాహోరీ ఏదైతే ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మరి అంటే ఎల్లుండి జరిగేటటువంటి పోలింగ్కి చాలా కీలకంగా కూడా కొంత సెన్సిటివ్ ఏరియాస్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా పకడ్బందీగా కూడా పోలీస్ బందోబస్తు మధ్య దాదాపు 120 పైగా కూడా బెటాలియన్స్ పోలీసు కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎస్ సతీష్, రైట్ కళ. అంటే మీరు చెప్పినట్టుగా మొదటి దశ చూస్తాం, చాలా ప్రశాంతంగా సాగింది, చాలా భారీ పోలింగ్ నమోదైంది. దాంతో ఆటోమేటిక్ స్ట్రాటజీస్ మారిపోతాయి. రెండో దశ మీద అందరి ఫోకస్ కూడా ఉంటుంది. సో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఎన్ని ఉన్నాయి రెండో దశ పోలింగ్ మనం చూసుకుంటే? సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని గుర్తించారు? అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, ఎన్ని గుర్తించారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? భద్రతకు సంబంధించి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారనుకోవాలి?
ఖచ్చితంగా ఏదైతే 6 జిల్లాలు ఇక్కడ మనకు అంటే మొదటి ఫేజ్లో ఉండేటటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు ఒకవైపు జరిగాయి. కానీ రెండవ ఫేజ్లో కూడా ఇక్కడ మనకి భవానీపూరు తర్వాత అభిషేక్ బెనర్జీ ఏదైతే నియోజకవర్గము చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు ఉంది. కానీ ఇక్కడ అంటే ఒక్క ప్లేస్ అని కాకుండా అన్ని ప్రాంతాలు కూడా చాలా కొంత సెన్సిటివ్ ఏరియాస్ ఉండడంతో మనకు ఎక్కువగా కూడా ఉత్తర పరిగణ తర్వాత దక్షిణ పరిగణ అన్నది కూడా చాలా సెన్సిటివ్ ఏరియా. ఈ ప్రాంతాలు మాత్రము ముందస్తుగానే నిన్ననే చాలా కీలకంగా అక్కడికి బలగాలు, ఎందుకనంటే గంగా నది దాటి అటువైపు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే అక్కడ బెటాలియన్స్ కి కూడా నిన్నటి ఇక్కడి నుంచి కూడా అటు ప్రాంతం వైపు కూడా, ఎందుకంటే అదంతా కూడా మనకు బెంగాల్ బార్డర్ కి దగ్గరగా ఉండేటటువంటి ఏరియాస్, సెన్సిటివ్ ఏరియాస్, అక్కడికి ముందుగానే పోలీస్ బందోబస్తు నిన్ననే చేరుకోవడం జరిగింది. ఒకటి ఇప్పుడు మాత్రం ప్రస్తుతము ఈ రోజు రాత్రి నుంచి కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి వాహనాలు కానీ ఏవి కూడా లోపలికి రాకుండా కూడా ఎలక్షన్ కమిషన్ చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత, సిఆర్పిఎఫ్ మొత్తం మోహరించి ఉన్నటువంటి కోల్కతా నగరం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కల్లా.